ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాంచనా, నీ నాగమంటున్నాం కదా, మాట్లాడే పద్ధతిలో మాట్లాడాలి. ఏందబ్బే మాట్లాడేది? మూతులు బెడాయించుకుని కూర్చోడానిక ఇక్కడికి వచ్చింది? మా అబ్బాయితో ప్రాబ్లం ఏంటి? ఇలా అడుగుతున్నామని తప్పుగా అనుకోకండి. ఏహే, నువ్వు నీ నసుగుడు. ఇదిగో ఈయపరాల్ గారు, మీ అబ్బకి మా ఎమ్మిని చేసుకోవడం ఇష్టం ఉందో లేదో అది చెప్పండి ముందు. ఇష్టం లేకుండా నిశ్చితార్థం వరకు వస్తాడా? అసలు ఈ అనుమానం నీకెందుకు వచ్చిందమ్మా? నేనేమి తాడు చెట్టు మీద కూర్చుని ప్రతిోడు తాగుతాడని చెప్పట్లేదు. తాగే అవకాశం ఉంది కదా అని చెప్తా ఉండా. ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. మీ అబ్బకి నిశ్చితార్థం చేసుకోవడం ఇష్టం లేదేమోనని నాకు అనిపిస్తోండది. మీ మాట కాదనలేక ఒప్పుకున్నాడేమోనని అనిపిస్తోంది. అలా ఎలా నువ్వు? హోల్డ్ డౌన్ అన్నా, నువ్వెలా డిసైడ్ చేస్తావని నీ అనుమానం కదా. చెప్తాను. గది విషయం. ఇప్పుడు చెప్పండి, అసలు ఆ ఎమ్ ఎవరో? ఆ ఎమ్మికి మీ ఓడికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఇది తేల్తే గాని ఈ నిశ్చితార్థం జరగడానికి నేను ఒప్పుకోను. అమ్మా, మేమైతే మన దర్శన్ బాబుని ఈ నిశ్చితార్థంతో బలు ఒకటవుతున్నాయన్నయ్య. మీ తరపు నుంచి మాకు ఎలాంటి అనుమానాలు లేవు. అందుకే మా తరపు నుంచి కూడా మీకు ఎలాంటి అపోహలు ఉండకూడదు. ఎందుకంటే అనుమానం ఒక్కచోట మొదలైతే అది అంతటితో ఆగదు. మీ ఊహ తప్పని నేను నిరూపిస్తాను. ఈ నిశ్చితార్థం, ఈ పెళ్లి చేసుకోవడం దర్శన్కి ఇష్టమే అని దర్శన్ నోటితోనే చెప్పిస్తాను. నాకు కావాల్సింది కూడా అదే. పాండి చెప్తారు గాని పాండి. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకెళ్లిపోయి వేరైపోయాన్రా. నువ్వెప్పటికీ వేరు కాదన్నయ్యా, మనం ఎప్పటికీ ఒకటే. అవును, తెలుస్తోంది. ఆ రోజు పోలీస్ స్టేషన్లో అమ్మ అంది, ఒరే ఇవాళ నువ్వేదో అనుకుంటున్నావు కానీ ఒకరోజు నీకు అర్థమవుతుందిరా, నువ్వు పొందిన దానికంటే కోల్పోయిందే ఎక్కువ అని. ఆ మాట నిజమని ఇప్పుడు అర్థమవుతుందిరా. పోన్లేరా, నేను చేసిన తప్పు నువ్వు చేయలేదు. అమ్మ చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నావు. ఐ ఫీల్ వెరీ హ్యాపీరా. లేదన్నయ్య, నేను నీలాగే సమీరా అనే అమ్మాయిని ప్రేమించాను. కానీ నేను మా ప్రేమ విషయం అమ్మకు చెప్పలేకపోయాను. ఇవాళ్ళైతే ఏదోలాగా చెప్పేస్తాను. తమ్ముడు, అమ్మ వాళ్ళు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తారా. వాళ్ళు బాగా ఆలోచించి చేస్తారు, అనుభవంతో చేస్తారు.
నేను చెప్తున్నాను, ఈ మాట అయితే మర్చిపోకు. ఈ కుటుంబం మంచిది. ఇంత మంచి కుటుంబంలో వీడొక్కడే తప్పు పుట్టాడని అందరూ నన్నే అనుకోవాలరా. మన ఇంట్లో పెద్దవాళ్ళ మాటకి పిల్లలిచ్చే విలువేంటో నీ పెళ్లితో, ఈ నిశ్చితార్థంతో అందరికీ అర్థం కావాలరా. నేను పోగొట్టిన మన ఇంటి పరువుని నువ్వే కాపాడాలరా. నువ్వు కాపాడ్డమేంటి? నువ్వు కాపాడతావు. దానికి ఈ నిశ్చితార్థమే సాక్ష్యం. కానీ నన్ను మాత్రం విడిచిపెట్టొద్దు. ఈ నిశ్చితార్థం మాత్రం చేసుకోవద్దు. దర్శన్, ఒకసారి నాతో రా. ఏంటమ్మా, ఏమైంది? నీకీ నిశ్చితార్థం చేసుకోవటం ఇష్టం లేదని ఆవిడంటోంది నాన్నా. నువ్వేమంటావు? నీ గదిలో ఎవరో అమ్మాయి ఉండడం చూసిందంట. అందుకే ఆవిడ ఇలా మాట్లాడుతున్నారు. నీ గదిలోకి ఎవరొచ్చారు? ఎవరు దర్శన్ బాబు ఆ అమ్మాయి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.